హైదరాబాద్ లో పతంగుల సందడి మొదలైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో కైట్స్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరగనుంది. కైట్ ఫెస్టివల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యు. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు పెరేడ్ గ్రౌండ్స్ ముస్తాబవుతుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ ఈవెంట్ ని వీక్షించడానికి కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శకులు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 19 దేశాల నుంచి 45 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక మన దేశం నుంచి కూడా దాదాపు 45 మంది కైట్ ఫ్లయర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మొత్తం కూడా 3 రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ ఈవెంట్ కోసం ఇటు ప్రభుత్వం తరఫున పకడ్బందీగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ ప్రస్తుతం నేను పెరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాను. పెరేడ్ గ్రౌండ్స్ లో మనం చూడొచ్చు మొత్తం స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూడా స్వీట్ సంబంధించి మొత్తం ఇటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్వీట్స్, రాజస్థానీ కానివ్వండి, బెంగాలీ కానివ్వండి, మరాఠీ, కేరళ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్వీట్స్ ఈ ఫెస్టివల్లో నోరూరించనున్నాయి. దాంతోపాటు దాదాపు ఒక 300 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇటు స్వీట్ ఫెస్టివల్ కోసం. ఇక ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ఎవరికైనా ఇటు హైదరాబాద్ నగరంలో గుర్తుకు వచ్చేది కైట్స్, ఇటు స్వీట్స్, మరోవైపు కైట్స్. ఇవి రెండు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నటువంటి అంతర్జాతీయ పతంగుల పండుగలో దాదాపు 19 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనున్నారు. సో అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్తో పాటు ఇటు దేశంలో దాదాపు 15 రాష్ట్రాలకు చెందినటువంటి 55 మంది కైట్ ఫ్లయర్స్ కూడా పాల్గొంటారని ఇప్పటికీ ఇటు నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు పతంగుల పండుగ సందర్భంగా ఇటు పరేడ్ గ్రౌండ్స్ లో ఇటు స్వీట్ ఫెస్టివల్, దాంతోపాటు చేనేత హస్తకళలకు సంబంధించినటువంటి ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే ఇటు పోలీసులు కూడా మొత్తం ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. దాదాపు లక్షలాది మంది సందర్శకులు రానున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు సాంస్కృతిక శాఖ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఆట పాట, దాంతోపాటు ఇటు తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా, సంక్రాంతి పండుగ ప్రత్యేకత తెలిపే విధంగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈవెంట్ ని పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖ, దాంతోపాటు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఇటు ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి. గడిచిన 5 ఏళ్లుగా ఇటు ప్రతి ఏడాది కూడా ఏదైతే పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరగబోయేటటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు మాత్రము అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నటువంటి ఈ ఈవెంట్ కోసం మాత్రం పెద్ద ఎత్తున ఇటు పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరగనున్నాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు కన్నుల పండుగగా ఏదైతే ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది, దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, పెరేడ్ గ్రౌండ్స్ నుంచి.